అందరికీ నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. పర్యావరణ పరిరక్షణలో భారతదేశం సాధించిన ఒక అద్భుతమైన మైలురాయి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, మన దేశంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య ఇప్పుడు ఖచ్చితంగా 99కి చేరుకుంది. ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, మన అమూల్యమైన పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడంలో మనం చేస్తున్న కృషికి ఇదొక సజీవ సాక్ష్యం అని చెప్పాలి. సరే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ విశ్లేషణలో మనం ముందుగా ఈ 99వ మైలురాయి గురించి, ఆ తర్వాత కొత్తగా చేరిన 6 ప్రదేశాలు, ముఖ్యంగా 99వ సైట్ అయిన షేఖా ఝీల్ గురించి చూద్దాం. ఆ పైన రాష్ట్రాల వారీగా ఉన్న గణాంకాలు, చివరిగా కొన్ని అత్యంత ముఖ్యమైన రామ్సర్ రికార్డులను కూడా ఫటాఫట్ కవర్ చేసేద్దాం. ముందుగా ఈ 99వ మైలురాయి అంటే భారతదేశంలో అంతకంతకు విస్తరిస్తున్న చిత్తడి నేలల నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణలో మనం ఎంతగా ముందడుగు వేస్తున్నామో అర్థం చేసుకోవడానికి ఈ విభాగం చాలా ముఖ్యం. 99 ఈ అంకెను ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలను గుర్తించే ఈ రామ్సర్ జాబితాలో భారతదేశం ఇప్పుడు సరిగ్గా 99 వద్ద నిలిచింది. కొత్తగా చేరిన ఆ అధునాతన ప్రదేశాల గురించి మాట్లాడుకునే ముందు ఈ భారీ సంఖ్య వెనుక ఉన్న అతిపెద్ద పర్యావరణ విజయాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. ఇప్పుడు 6 కొత్త చేర్పులు మరియు విస్తరిస్తున్న మ్యాప్. దేశవ్యాప్తంగా కొత్తగా వచ్చి చేరిన ఆ అధునాతన ప్రదేశాల గురించి కాస్త మైక్రో లెవెల్లో పరిశీలిద్దాం. ఈ మ్యాప్ను ఇంకాస్త స్పష్టంగా అర్థం చేసుకోవడానికి 2025 మరియు 2026 మధ్యకాలంలో జరిగిన చేర్పులను విశ్లేషిద్దాం. ఈ 6 కొత్త చిత్తడి నేలల వివరాలు చూస్తే, అక్టోబర్ 2025లో బీహార్లోని కతిహార్ జిల్లాలో ఉన్న గోగాబీల్ సరస్సు 94వ సైటుగా చేరింది. ఆ తర్వాత డిసెంబర్ 2025లో ఛత్తీస్గఢ్లోని కోప్రా రిజర్వాయర్, అలాగే రాజస్థాన్లోని సిలిసేర్ సరస్సు వరుసగా 95, 96 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఇక 2026 జాన్వరి నాటికి గుజరాత్లోని చరిధండ్, ఉత్తరప్రదేశ్లోని పట్నా పక్షుల అభయారణ్యం జాబితాలో చేరాయి. ఫైనల్గా ఏప్రిల్ 2026లో ఉత్తరప్రదేశ్లోని షేఖా ఝీల్ పక్షుల అభయారణ్యం 99వ రామ్సర్ సైట్గా చరిత్ర సృష్టించింది. అయితే ఈ మొత్తం జాబితాలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆ 99వ ప్రదేశం షేఖా ఝీల్. దీని గురించి ఇప్పుడు కాస్త డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో ఉన్న షేఖా ఝీల్ పక్షుల అభయారణ్యం భౌగోళిక స్థానం చూస్తే, ఇది అలీఘడ్కు తూర్పున 17 కిలోమీటర్ల దూరంలో మన గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటే జీటీ రోడ్ నుండి కేవలం 5 కిలోమీటర్ల లోపల షేఖా అనే గ్రామానికి సమీపంలో ఉంటుంది. సుమారు 25 హెక్టార్లు అంటే 62 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఈ అందమైన సరస్సు పక్షులకు అక్షరాలా ఒక స్వర్గధామమని చెప్పచ్చు. అసలు ఈ షేఖా ఝీల్ ఎలా రూపుదిద్దుకుందో ఆసక్తికరమైన దాని చరిత్రను ఒకసారి చూద్దాం. ఇది కేవలం ఏదో సహజసిద్ధంగా ఏర్పైన సరస్సు కాదు. 1852లో ఎగువ గంగా కాలువ నిర్మించిన తర్వాత ఆ కాలువకు ఆనుకొని ఒక మంచినీటి నిత్య జలాశయంగా ఇది ఉనికిలోకి వచ్చింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు అంటే 1995లో డాక్టర్ మొహమ్మద్ జఫరుల్ ఇస్లాం గారు తన సర్వేలో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రాంతం శీతాకాలంలో ఎన్నో అరుదైన పక్షులకు విడిదిగా మారి చివరికి 2026లో మన దేశపు ప్రతిష్టాత్మక 99వ రామ్సర్ సైటుగా ఎదిగింది. ఇక నెక్స్ట్ రాష్ట్రాల వారీగా రామ్సర్ ప్రదేశాలు. దేశవ్యాప్తంగా ఈ అద్భుతమైన ప్రదేశాల విస్తరణలో ముందంజలో ఉన్న రాష్ట్రాలేవో ఒకసారి స్థూలస్థాయికి వెళ్లి పరిశీలిద్దాం. దేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. తమిళనాడు ఏకంగా 20 ప్రదేశాలతో నంబర్ 1 పొజిషన్లో తిరుగులేకుండా నిలబడింది. ఆ తర్వాత బీహార్ 6 ప్రదేశాలతో 3వ స్థానంలో ఉంది. కాని ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సింది ఉత్తరప్రదేశ్ గురించి. ఏప్రిల్ 2026లో షేఖా ఝీల్ రాకతో యూపీలో రామ్సర్ సైట్ల సంఖ్య ఖచ్చితంగా 12కి చేరింది. దీంతో ఆ రాష్ట్రం ఇప్పుడు జాబితాలో 2వ స్థానంలో బలంగా స్థిరపడింది. అలాగే ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన మరో అద్భుతమైన పర్యావరణ వార్త కూడా ఉంది. ఈ తాజా విస్తరణ సమయంలో సిక్కిం, ఝార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఒక పెద్ద పర్యావరణ మైలురాయిని సొంతం చేసుకున్నాయి. అవును, తమ భౌగోళిక చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రామ్సర్ సైట్ హోదాలను పొందడం ద్వారా ఈ ప్రతిష్టాత్మక నెట్వర్క్లోకి ఈ 3 రాష్ట్రాలు గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాయి. నిజంగా ఆ రాష్ట్రాల పర్యావరణ కృషికి దక్కిన అద్భుతమైన గుర్తింపు ఇది. సరే,
ఇక చివరి విభాగానికి వద్దాం. ముఖ్యమైన రామ్సర్ రికార్డులు. కాంపిటిటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవారికి, అలాగే మన పర్యావరణ చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మొదటి మరియు అతిపెద్ద, అతి చిన్న రికార్డులు తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఇక్కడ కీలకమైన అంశమేమిటంటే దేశంలో అతి పెద్ద మరియు అతి చిన్న ప్రదేశాలను గుర్తుంచుకోవడం. మన భారతపటంలో చూస్తే పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ చిత్తడి నేల అత్యంత పెద్ద రామ్సర్ ప్రదేశంగా గర్వంగా నిలబడితే, దానికి పూర్తి భిన్నంగా హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా చిత్తడి నేల మన దేశంలోనే అతి చిన్న రామ్సర్ ప్రదేశంగా తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంది. ఈ రెండింటి మధ్య ఉన్న విస్తీర్ణ వ్యత్యాసం మన భారతీయ పర్యావరణ వైవిధ్యాన్ని కళ్లక్కట్టినట్లు చూపిస్తుంది. ఇవాళ మనం 99 ప్రదేశాల గురించి ఇంత గర్వంగా మాట్లాడుకుంటున్నాం కదా. అసలు మన దేశంలో ఈ రామ్సర్ ప్రయాణం ఎక్కడ, ఎప్పుడు మొదలైందో ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. 1981 సంవత్సరంలో ఒడిశాలోని ప్రసిద్ధ చిలికా సరస్సు మరియు రాజస్థాన్లోని కియోలాడియో జాతీయ ఉద్యానవనం, కేవలం ఈ రెండు మాత్రమే భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. అలా రెండు ప్రదేశాలతో మొదలైన మన జర్నీ ఈరోజు ఏకంగా 99కి చేరుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ అద్భుతమైన సుదీర్ఘ ప్రయాణం ద్వారా భారతదేశం నేడు ఖచ్చితంగా 99 రామ్సర్ సైట్ల మైలురాయి వద్ద గర్వంగా నిల్చునుంది. మరిప్పుడు అందరి మదిలో ఆసక్తిని రేపుతున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే: చరిత్ర సృష్టించబోయే ఆ 100వ చిత్తడి నేల ఏది కాబోతోంది? భవిష్యత్తులో ఆ మ్యాజిక్ ఫిగర్ను చేరుకునే అదృష్టం ఏ రాష్ట్రానికి దక్కుతుందో మనం అత్యంత ఆసక్తిగా వేచి చూడాల్సిందే. ఈ విశ్లేషణ ఇంతటితో ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.